అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కో. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదా. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి అది? చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను అనుభవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అనరు, నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్నీ క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని ఎందన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు. అందుకే శోషిత తాళ్ళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండ దానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనది ఏది అంటే ఉదక భాండదానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసన భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది? సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు, అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు, ఆయన విసురుకుని సంతోషించేటటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు. ఈ పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నం నీళ్లు లేవు.
ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు. వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు అన్నాడు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోనివాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంక కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పి, ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నాడు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు. అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి, ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని మునిమనవలు కాని ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పినతండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయపక్షం అమావాస్య నాడు పెట్టేసింది. అందుకే దానికి మహళయామావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయామావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాననుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి. మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి, ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవాలయాలకు కూడా వెళ్ళరు. మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పితృపక్షం వాళ్ళు వెళ్ళరు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళు ఏ తిథిని నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు. ఈ 15 రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు, గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు. అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు. అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు. కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ. ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం, ఆ పై వాళ్ళు అలోమని ఏడుస్తారు, ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదు. అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య. తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో అనవడం ఎవడో మహాలయ అమావాస్య నాడు ఉదక భాండం ఇస్తా బాగుండదని ఏడవడం ఎందుకు? వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ తిథి అయినటువంటి తదియ నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఉతక భాండం ఇచ్చుకో. అది కూడా ఇవ్వలేవా? కుండ కొని మంచినీళ్ళు ఇవ్వాలి. నీ కర్మ అంతే ఇచ్చుకోలేకపోతే ఓ విషినికర్ర కొని విసరలేవా? ఓ బెల్లంగడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా? దేవాలయానికి ఓ దానికి ఓ 4 చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండని 4 చాపలు ఇవ్వలేవా? నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి. దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది, ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది.
బంగారం నిజమే, ఉత్తర జన్మల్లో కూడా బోల్డంత బంగారం. అప్పుడు హడిలిపోతావు, ఎందుకు చేశాను రా, నా ప్రారంధం ఎన్ని జన్మలు ఎత్తినా భయమే. కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి. కాబట్టి ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము, దానము చెయ్యాలి. అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడినది ఏది అంటే ఉదక భాండ దానము. అంటే మంచినీళ్లు ఉన్నటువంటి కుండని తీసుకెళ్లి దానం చేస్తారు. అలా చేయవలసి ఉంటుంది. అదే రోజున అచ్చు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విష్ణువాలయం సింహాచల దేవస్థానం, సింహాచలం వరాహ నృసింహస్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు గంధం ఒలుస్తారు. గంధం ఒలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు. విష్ణు ఆలయంలో అది చాలా అరుదు. సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి, ఆ వరాహలక్ష్మీ నృసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది. ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ. ఉండొచ్చు, పొందొచ్చు, కానీ అందరూ మోక్షానికి వెళ్ళిపోరుగా. పునర్జన్మ ఉంటుందిగా. ఏ శరీరంలోకి వెళ్ళినా ఆకలి ఉంటుందిగా, ఏ శరీరంలోకి వెళ్ళినా దప్పిక ఉంటుందిగా, ఏ శరీరంలోకి వెళ్ళినా భార్యాబిడ్డలు ఉంటారుగా, ఏ శరీరంలోకి వెళ్ళినా సంతోషంగా సుఖంగా ఉండాలన్న కోరిక మాత్రం ఉండిపోతుందిగా. తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసంలో. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించి ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోయి ఉండదు, ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో, 2 కూరగాయలో, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి? నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతాడు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, ఇప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు. నువ్వు అలా పెంచావు కొడుకుని, అంత అలాగే తాగని చెప్తారు. బాహుమూలముల నుంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీటి తాగనిస్తారని, అయ్యా అందరూ రెడీ కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతాడు. ఆ నీళ్లు తాగుతాడు. దరిద్రం లేకుండా ఇంచీలం విడిపెట్టిన తరువాత ఉత్తజన్మలలో కూడా కావలసిన నీళ్ళకి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగినది ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు పూజ బాగా అడిగేసి, లేకపోతే కుండ ఆగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో కాస్త యాలగుండ వంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ పూజానో కుండనో మనుడికి దక్షిణతో దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది.
దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, కాలం కాబట్టి చెప్పులు ఇస్తారు, గొడుగు ఇస్తారు, ద్రవ్యారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను. భర్త వచ్చి దానం ఇస్తే కానీ ప్రయత్నపూర్వకంగా స్వామి అయిన స్త్రీ, ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు, అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. వైశాఖ మాసం, 2వ మాసం వైశాఖ మాసం. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు. ఈ 2వ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదా. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి? అది చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదా ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను అనుభవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అనరు, నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్నీ క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని యందు అన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు. అందుకే శోషిత తాళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండ దానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనది ఏది అంటే ఉదక భాండ దానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసనా భరితములైనటువంటి చల్లని జలములను
కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు. అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు. ఆయన విసురుకుని సంతోషించినటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు. ఈ పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నం నీళ్లు లేవు. ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు. ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు. వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు అన్నాడు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోని వాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంక కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పి, ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టావు. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది, కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నాడు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు ధర్మరాజు గారు. అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానన్నాడు. అంటే ఆయన అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు, చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి. ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని మునిమనవలు కాని ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పినతండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసింది. అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాననుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి. మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి, ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవాలయాలకు కూడా వెళ్ళరు. మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పితృపక్షం వాళ్ళు వెళ్ళరు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళు ఏ తిథిని నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు. ఈ 15 రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు, గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు. అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు.
అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు. కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ. ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం, ఆ పై వాళ్ళు అలోమని ఏడుస్తారు, ఇంత కృతజ్ఞుడు రా వీడు, కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదు. అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య. తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో అనవడో ఎవడో మహాలయ అమావాస్య నాడు ఉదక భాండం ఇస్తా బాగుండని ఏడవడం ఎందుకు? వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ తిథి అయినటువంటి తదియ నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఉతక భాండం ఇచ్చుకో. అది కూడా ఇవ్వలేవా? కుండ కొని మంచినీళ్ళు ఇవాళ నీ కర్మ అంతే. ఇచ్చుకోలేకపోతే ఓ విషినికర్ర కొని విసరలేవా? ఓ బెల్లంగడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా? దేవాలయానికి ఓ దానికి ఓ 4 చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండని 4 చాపలు ఇవ్వలేవా? నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి. దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది, ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది. బంగారం నిజమే, ఉత్తర జన్మల్లో కూడా బోల్డంత బంగారం. అప్పుడు హడిలిపోతావు, ఎందుకు చేశాను రానా ప్రారంధం, ఎన్ని జన్మలు ఎత్తినా భయమే. కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి. కాబట్టి ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము, దానము చెయ్యాలి. అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడినది ఏది అంటే ఉదక భాండ దానము. అంటే మంచినీళ్లు ఉన్నటువంటి కుండని తీసుకెళ్లి దానం చేస్తారు. అలా చేయవలసి ఉంటుంది. అదే రోజున అచ్చు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విష్ణువాలయం సింహాచల దేవస్థానం. సింహాచలం వరాహ నృసింహస్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు గంధం ఒలుస్తారు. గంధం ఒలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు. విష్ణు ఆలయంలో అది చాలా అరుదు. సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి, ఆ వరాహలక్ష్మీ నృసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది. ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ. ఉండొచ్చు, పొందొచ్చు, కానీ అందరూ మోక్షానికి వెళ్ళిపోరుగా. పునర్జన్మ ఉంటుందిగా. ఏ శరీరంలోకి వెళ్ళినా ఆకలి ఉంటుందిగా. ఏ శరీరంలోకి వెళ్ళినా దప్పిక ఉంటుందిగా. ఏ శరీరంలోకి వెళ్ళినా భార్యాబిడ్డలు ఉంటారుగా. ఏ శరీరంలోకి వెళ్ళినా సంతోషంగా సుఖంగా ఉండాలన్న కోరిక మాత్రం ఉండిపోతుందిగా. తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు 1 సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసంలో. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించి ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చయిపో ఉండదు. ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలో, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా? జీవితానికి నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతాడు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, ఇప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు.
నువ్వు అలా పెంచావు కొడుకుని అంత అలాగే తాగని చెప్తారు. బాహుమూలముల నుంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీటి తాగనిస్తారని, అయ్యా అందరూ రెడీ కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతారు. ఆ నీళ్లు తాగుతాడు. దరిద్రం లేకుండా శరీరం విడిపెట్టిన తరువాత ఉత్తజన్మలలో కూడా కావలసిన నీళ్ళకి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు పూజ బాగా అడిగేసి, లేకపోతే కుండ ఆగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో కాస్త యాలగుండ వంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు, ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ పూజానో కుండనో మనుడికి దక్షిణతో దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, కాలం కాబట్టి చెప్పులు ఇస్తారు, గొడుగు ఇస్తారు, ద్రవ్యారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను. భర్త వచ్చి దానం ఇస్తే కానీ ప్రయత్నపూర్వకంగా స్వామి అయిన స్త్రీ, 5వ ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు, అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది.